Hi students, hope you people are doing well with your studies. మీ స్టడీస్కి మీకు మధ్యలో ఎంటీ స్పేస్ రానివ్వకండి. ఓకే, నా ఈరోజు మనము వాస్తవ సంఖ్యలు చాప్టర్ని అనలైజ్ చేసినట్లయితే రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగహార శేష విధి మీద మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం ఎక్సర్సైజ్ 1 మొత్తము దాని మీదే ఉంటుంది. అండ్ 1.2 మొత్తం కూడా మనకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ప్రాథమిక అంకగణిత సిద్ధాంతము మీద మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ 1.3 డీల్స్ విత్ రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు అనేటువంటి కాన్సెప్ట్ మీదే మనకు 1.3 మొత్తం ఉంది. 1.4 మొత్తం కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యల మీద ఉన్నాయన్నమాట. మనం ఈ టాపిక్ చూసేసాము. √2 + √3 మోడల్స్ అనేది కూడా అవి ఒక అకరణీయ సంఖ్యను చూపండి. షో దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అనేటువంటి ప్రాబ్లమ్స్ చూసాము. వాటి మీరు చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్లో లాగరిథమ్స్ సంవర్గమానాలు ఉన్నాయన్నమాట. వెల్, మనం ఈరోజు 1.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుందాం. అంటే వీఆర్ డీలింగ్ విత్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనమాట. వాట్ ఈస్ దిస్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా? యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ లెమ్మా? So you know Euclid, the famous Greek mathematician, father of geometry also. Lemma అనే పదానికి అర్థం ఏంటి? Lemma is a proven mathematical statement that can be used to prove some other statements or theorems. మనకు తెలిసిన భావనల ద్వారా లేదా సత్యాల ద్వారా నిరూపించబడినటువంటి ఒక సత్య ప్రవచనం అన్నమాట లెమ్మా. సో దీన్ని ఉపయోగించి మనము ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ వాట్ ఈస్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, మనం చిన్న అబ్జర్వేషన్స్ చూద్దాం. సో విల్ బిగిన్ ఎక్సర్సైజ్ 1.1 ఇన్ దిస్ సెషన్. అండ్ దిస్ ఈస్ దుర్గా ప్రసాద్. ఐ వెల్కమ్ యూ టు పాఠశాల. టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ Euclid's division algorithm, we will see some examples or some observations. 7 ఈ 7 అనేటువంటి దీన్ని నేను 2తో డివైడ్ చేస్తాను. 7ని 2 చేత భాగించినట్లయితే ఏమవుతుంది? వి నో 2 3s are 6 అండ్ ద రిమైండర్ ఈస్ 1. ఓకే, రిమైండర్ 1 మనకు తెలుసు. ఈ డివిజన్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ తెలుసా? వాట్ డు వీ కాల్ 7? 7ని ఏమని పిలుస్తాం? వీ కాల్ ఇట్ డివిడెండ్, విభాజ్యం అంటాం. 2ని ఏమని పిలుస్తాం? వాట్ ఈస్ 2 కాల్డ్? 2 ఈజ్ కాల్డ్ డివైజర్, విభాజకం. వాట్ ఈస్ 3 కాల్డ్? 3ని ఏమని పిలుస్తాం? 3 ఈజ్ కాల్డ్ కోషెంట్. దీన్ని భాగఫలం అంటాం. అండ్ we know very well about this. దీన్ని మనం రిమైండర్, తెలుగులో శేషము అంటాం. డివిడెండ్, డివైజర్, కోషెంట్, రిమైండర్. సో విభాజ్యం, ఈ పదాలు మనము చాలా కాలం క్రితం వింటాము, మర్చిపోయి ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. విభాజ్యం. సో దేన్నైతే భాగిస్తామో దాన్ని విభాజ్యం, డివిడెండ్ అంటాము. నెక్స్ట్ భాగించేది, ఏ సంఖ్య అయితే భాగిస్తుందో దాన్ని మనము విభాజకం, డివైజర్ అంటాము. తర్వాత భాగహారము యొక్క రిజల్ట్ ఇదనమాట. సో ద రిజల్ట్ ఆఫ్ డివిజన్ ఈజ్ కోషెంట్, భాగఫలం అవుతుంది. అండ్ ఫైనల్గా శేషము, రిమైండర్, ఇది తెలుసు. సో వీటి మధ్య మనకి ఏమన్నా సంబంధం ఉందా? చూద్దాం. అంటే వీటి మధ్య సంబంధం ఆల్రెడీ మనం లోయర్ క్లాసెస్లో చూసాం. ఇక చూసినట్లయితే 7ని నేను ఏ రకంగా రాబట్టచ్చు అంటే, ఈ డివైజర్ని, కోషన్ని, ఈ 2 and 3 ఈ రెండింటిని మల్టిప్లై చేసి 2 and 3 మల్టిప్లై చేసి రిమైనింగ్ ఉన్నటువంటి రిమైండర్ని నేను కలిపినట్లయితే, శేషాన్ని కలిపినట్లయితే నాకు 7
డివిడెండ్ విభాజ్యం వచ్చేస్తుంది అనమాట. 2 3s are 6 + 1 is 7. సో ఇది ఏం చేస్తున్నాం మనము 2 × 3 లెఫ్ట్ రైట్ టర్మ్స్ని 2 × 3 మల్టిప్లై చేస్తున్నాము అండ్ కింద ఉన్నటువంటి రిమైండర్ని యాడ్ చేస్తున్నాం, శేషాన్ని కలుపుతున్నాం. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మధ్యలో ఉన్నటువంటి డివిడెండ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా అన్ని సందర్భాల్లోనూ జరుగుతుందా అంటే ఎస్ జరుగుతుంది. చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5తో డివైడ్ చేస్తున్నాం 22ని, ఏమవుతుంది 5 4s are 20, ద రిమైండర్ ఈజ్ 2. ఇప్పుడు కూడా ఈ రకమైన రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా? సో 5ని 4ని మల్టిప్లై చేస్తాం, మల్టిప్లై చేసి రిమైండర్ యాడ్ చేసినట్లయితే 5 × 4 + 2, 5 × 4 ఎంత అండి 20 + 2 ఈజ్ 22. మనకు కావాల్సినటువంటి డివిడెండ్ వచ్చిందా? ఎస్ వచ్చింది. సో డివిడెండ్ ఈజ్ 22. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. 46 divided by 7. We get 7 6s are 42. The remainder is 4. ఇక్కడ కూడా అదే సంబంధం ఉంటుందా అని చూసినట్లయితే 7 × 6 మల్టిప్లై చేసి 4 యాడ్ చేయడం వల్ల ఏమొస్తుంది 7 6s are 42 + 4 is 46. సో ఐ am getting the dividend. సో సేమ్ థింగ్ అనమాట. ఈ అబ్జర్వేషన్ మనం ఈ టర్మ్స్లో రాసినట్లయితే, ఈ పదాలు ఉపయోగించి రాసినట్లయితే మనకు డివిడెండ్ అనేది వస్తుంది ఫస్ట్. సో ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు, సో మల్టిప్లయింగ్ ద లెఫ్ట్ అండ్ రైట్ టర్మ్స్, దిస్ ఈజ్ డివైజర్ అండ్ కోషెంట్. డివైజర్ ఇంటూ కోషెంట్ అండ్ ఫైనలీ యాడింగ్ ద రిమైండర్. తెలుగు పదాల్లో రాసినట్లయితే విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. దీన్నే మనము భాగహార న్యాయము అని చెప్పుకుంటుంటాం అనమాట. ఈ భాగహార న్యాయాన్ని, ఈ రిలేషన్ మనకి ఇంతకుముందు క్లాసెస్లో కూడా మనకు బాగా తెలుసు, లోయర్ క్లాసెస్లో కూడా చూసింటాం. ఈ సంబంధాన్ని మనము చాలా కాలం క్రితమే మనకు ఈ సంబంధం అందరికీ తెలిసినప్పటికీ కూడా దీన్ని మొట్టమొదటిసారి యూక్లిడ్ రచించినటువంటి ఎలిమెంట్స్ అనేటువంటి సంకలనంలోని 7th వాల్యూమ్లో మొట్టమొదటిసారిగా లిఖితపూర్వకంగా మనకు కనిపిస్తుంది అనమాట. అందువలనే ఈ భాగహార న్యాయాన్ని మనము యూక్లిడ్ భాగహార న్యాయము అనేసి అంటున్నాము. దీన్నే ఇంగ్లీష్లో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఆర్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అని చెప్తున్నాం అనమాట. దీన్నే మనము షార్ట్ ఫామ్స్లో మార్చినట్లయితే ఇప్పుడు ఏ అనేటువంటి ఒక ఇంటీజర్ని, పూర్ణ సంఖ్యని బి అనేటువంటి ఒక పూర్ణ సంఖ్య భాగించినట్లయితే మనకు వచ్చేటువంటి భాగఫలం కోషెంట్ క్యూ అయినప్పుడు శేషము రిమైండర్ ఆర్ అయ్యిందంటే వాటి మధ్య సంబంధం ఎలా ఉంటుందండి? సేమ్ ఇప్పుడు మనం రాసినట్లే ఆ సంబంధాలు చూసినట్లయితే ఎలా ఉంటుందా అంటే ఆ ఏ విల్ బి ఈక్వల్ టు వాట్ వీ హ్యావ్ టు మల్టిప్లై బి ఇంటూ క్యూ, బీక్యూ ప్లస్ ఫైనల్గా మనం ఏం యాడ్ చేయాలి? శేషాన్ని యాడ్ చేయాలి, రిమైండర్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. సో అలా రాస్తామన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇది వాటి మధ్య ఉన్నటువంటి సంబంధం. సో మరి ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ చూసినట్లయితే ఎప్పుడు కూడా రిమైండర్ శేషం అనేది ఎప్పుడు కూడా డివైజర్ కంటే తక్కువగానే ఉంటుంది. మనకి ఏం రావచ్చండి శేషము? ఎప్పుడైనా మనము సమ్వేర్ 30 / 6 చేసినాం అనుకోండి, 6 5s are 30, ఏమవుతుంది? శేషము 0 అవుతుంది. అంటే శేషము 0 నుంచి, రిమైండర్ 0 నుంచి వచ్చే అవకాశం ఉందన్నమాట. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు వస్తుంది? ఇది ఈ డివిజన్లో చూసినట్లయితే రిమైండర్స్ అనేది 0 ఉండొచ్చు. 6తో డివైడ్ చేసేటప్పుడు నేను 0 1 2 3 4 5 వరకు వస్తుంది, కానీ 6 రాదనమాట రిమైండర్లో. అలాగే నేను 7తో డివైడ్ చేసేటప్పుడు 7 చేత భాగించేటప్పుడు నాకు శేషాలు ఏమేమి వస్తుందంటే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 4 5 6 వరకు వచ్చే అవకాశం ఉంది, కానీ 7 రాదనమాట. సో 0 నుంచి 7 కంటే తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 యొక్క శేషం ఎక్కడ ఉంటుందంటే 0కి మరియు భాగించేటువంటి విభాజకం అది డివైజర్కి మధ్యలో ఉంటుంది. మరి ఆ 0ని కూడా కలుపుకొని ఉంటుంది అనమాట. 0 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఇది పూర్తిగా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా లేకపోతే యూక్లిడ్ భాగహార న్యాయము అంటారు అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ సచ్ దట్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ B వేర్ 0 ఆర్ లైస్ బిట్వీన్ 0 అండ్ B ఇంక్లూడింగ్ 0. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఇది ఒకటే అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ఇది వచ్చేయాలి మైండ్లోకి, వేర్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ B. వెల్ దెన్ హౌ విల్ యూ స్టేట్ దిస్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా? యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తావు, ఎలా స్టేట్ చేస్తారు అంటే ఫర్ ఎవ్రీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ A అండ్ B దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇంటీజర్స్ Q అండ్ R. యూనిక్ ఇంటీజర్స్ Q అండ్ R, A Bలకు QRలు ఒకే రకంగా ఉంటాయన్నమాట, వేరే వేరే QRలు డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉండవు. సో ఫర్ ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ A అండ్ B there exists unique integers Q and R such that A is equal to BQ plus R where 0 less than or equal to R less than B. దీన్నే యూక్లిడ్ భాగహార న్యాయంగా చెప్పుకోవాలనుకుంటే A B అనేటువంటి రెండు ధనపూర్ణ సంఖ్యలకు A is equal to BQ plus R 0 less than or equal to R less than B అయ్యే విధంగా QRలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి అని చెప్పడమే మనకు యూక్లిడ్ భాగహార న్యాయం అవుతుందన్నమాట. మరి ఈ యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి మనము HCF కనుక్కోవచ్చు. ఆ HCF ఎలా కనుక్కుంటాము అండ్ రిమైనింగ్ ప్రూఫ్స్ ఈ 1.1 అభ్యాసంలో ఉన్నటువంటి ప్రూఫ్స్ ఎలా చేయాలో చూద్దాం. యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి గసాబా ఎలా కనుక్కోవాలో ఇప్పుడు చూద్దాం. So let us learn how to find the HCF of the given numbers using Euclid's division lemma. We'll see 2 examples, 50 and 70. ఏం చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గసాబా కనుక్కోవడానికి మనకి ఆల్రెడీ ఒక పద్ధతి ఉంది, లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. చూడండి ఈజీగా 70ని నేను ఏం చేస్తాను అంటే సో బిగ్గర్ నెంబర్ డివైడెడ్గాను స్మాలర్ నెంబర్ డివైజర్గాను తీసుకుంటాను. పెద్ద సంఖ్యను విభాజ్యంగా చిన్న సంఖ్యను విభాజకంగా తీసుకొని భాగిస్తాం అన్నమాట. సో 50 ఎన్నిసార్లు వెళ్తుంది, జస్ట్ 1 time, 50 ones 50. సో ద రిమైండర్ ఈస్ 20. రిమైండర్ 0 రాలేదు కాబట్టి వీ కంటిన్యూ ద డివిజన్. ఎలా, ఈ 20తో 20తో ఈ 50ని డివైడ్ చేస్తాం అనమాట. ద డివైజర్ బికమ్స్ డివిడెండ్ 50. దెన్ 20 2s are 40, రిమైండర్ 10. సో 0 రాలేదు కాబట్టి మళ్ళీ అగైన్ విల్ డూ ద సేమ్, విల్ కంటిన్యూ ద డివిజన్. 10తో దేన్ని డివైడ్ చేయాలి, నెక్స్ట్ ప్రీవియస్ డివైజర్ 20. సో అలా 10 2s are 20. ఎస్ we got 0. So wherever we get 0 the divisor becomes the HCF. 0 శేషం వచ్చిన 20 విభాజకమే మనకు ఏమవుతుంది, HCF అంటే గసాబా అవుతుంది అనమాట. సో దీన్ని మనము యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆధారంగా రాయాల్సి ఉంటుంది. ఏంటి, వీ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ఫామ్లోకి మార్చాల్సి ఉంటుంది. సో మొదట ఫస్ట్ డివిజన్ తీసుకుంటాం. 70ని 50తో డివైడ్ చేస్తే మనకు 1 కోషంట్గా 20 రిమైండర్ వచ్చిందనమాట. సో హియర్ ద A వాల్యూ ఈజ్ 70, B వాల్యూ ఈజ్ 50, Q వాల్యూ ఈజ్ 1 అండ్ R వాల్యూ ఈజ్ 20. ఈ డివిజన్లో దాన్ని రాస్తాం మనం. A ఈక్వల్ టు కాబట్టి 70 ఈక్వల్ టు B ఇంటూ Q మనకు తెలుసు 50 ఇంటూ 1 ప్లస్ ఇంకేముంది శేషం రిమైండర్ 20. ఓకే, సో ఫస్ట్ డివిజన్ది ఇలా చేస్తాం అనమాట. నెక్స్ట్ సెకండ్ డివిజన్, రెండవ భాగహారంలోకి వద్దాం. 50ని 20 చేత భాగించినాము, 2 భాగఫలం వచ్చింది, 10 శేషం వచ్చింది. దీన్ని రాయాలి. 50 ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏమొస్తుంది, 50 ఈజ్ ఈక్వల్ టు 50 ఏమవుతుంది అప్పుడు 20 ఇంటూ 2 20 ఇంటూ 2 ప్లస్ ద రిమైండర్ 10. So second division is completed. Now I am coming to the final division. Tell me what should I write now? ఏం రాయాలండి, 20 is equal to 10 into 2 plus the remainder 0. సో ఎక్కడైతే మనకు రిమైండర్ 0 అయిపోతుందో అక్కడ ఉన్నటువంటి B వాల్యూ ద డివైజర్ బికమ్స్ HCF. Therefore HCF of 50 and 70 అంటే 50,70ల గసాబా గరిష్ట సామాన్య భాజకము. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్
10. That's it anamata. So let's move on to the next example again. We'll see this same 60 and 100. So here A becomes 100 and B becomes 60. So ఇప్పుడు డివిజన్ చేస్తాం. ఎన్నిసార్లు వెళ్తుంది మళ్ళీ కూడా 1 time. 60 once 60, the remainder is 40. Remainder 0 కాలేదు కాబట్టి again we continue the division. So 40 divides 60. Again 40 once 40. So the remainder is again 20. Now no 0 in the remainder. So continue the division. 40 comes here again. So 22s are 40. So now the remainder is 0. So what is the HCF? HCF is that divisor where we get the remainder 0. So 20 is the HCF. అది గసాబా అన్నమాట. సో దీన్నే మనము యూక్లిడ్ భాగహార శేష విధి రూపంలోకి రాయాల్సి ఉంటుంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ఫామ్లోకి మార్చాలి. ఏమొస్తుంది? ఫస్ట్ డివిజన్ చెప్పండి టక్కని. 100 ఈజ్ ఈక్వల్ టు 60 into 1 plus 40. 100 is equal to 60 into 1 plus 40. Next, second division. 60 is equal to 40 into 1 plus 20. So, chivari division. 40 is equal to 20 into 2. ఇటువైపు అటువైపు ఉన్నటువంటి విలువలు 20 into 2 ప్లస్ కింద ఉన్నటువంటి రిమైండర్ 0. సో 20 into 2 ప్లస్ 0. సో అయిపోయింది. సో 0 వచ్చింది కాబట్టి అవర్ హెచ్సిఎఫ్ ఈస్ 20. గసాబా 20 అనమాట. సో 60,100ల గసాబా. హెచ్సిఎఫ్ ఆఫ్ 60 and 100. What do we get? 20. సో ఈ రకంగా మనము హెచ్సిఎఫ్ అనుకుంటాం అనమాట యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి. Let us move on to problem number 1 from exercise 1.1. We have to find the HCF of 900 and 270. 900-270ల గసాబా కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తాం? పెద్ద నంబర్ని, పెద్ద సంఖ్యను చిన్న సంఖ్య చేత భాగిస్తాం 270 చేత. సో నెంబర్స్ కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట కాబట్టి మనము అప్రాక్సిమేట్ చేసి ట్రై చూడాలి. సో ఇది నియర్ టు 300, 300కి దగ్గరగా ఉంది కాబట్టి 300 డివైడ్స్ 900 అప్రాక్సిమేట్లీ 3 times. సో కాబట్టి మనం 3 times తీసుకుంటాం. సో 27 3s are తెలియదు కాబట్టి 3 zeros 0, 3 7s are 21, 3 2s are 6 plus 2 is 8, 810. So the remainder is 90. Okay, remainder is 90. మరి 0 వచ్చిందంటే రాలేదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ? కంటిన్యూ ద డివిజన్. సో 90 డివైడ్స్ దిస్ డివైజర్ నౌ 270. సో 9 3s are 27 మనకు క్లియర్గా ఉంది కాబట్టి 93s are 270 చెప్పేయచ్చు. ద రిమైండర్ ఈజ్ 0. అయిపోయింది. సో కాబట్టి వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? వీ కెన్ సే ద హెచ్సిఎఫ్ ఈజ్ 90. సో కాబట్టి దీన్ని మనం ఏం రాయాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఫామ్లోకి రాయాలి. సో వాట్ ఈజ్ ఏ హియర్? డివిడెండ్, విభాజ్యం, అది 900 ఈజ్ ఈక్వల్ టు బీక్యూ. మనకు తెలుసు ఏవేవి మల్టిప్లై చేయాలని. సో ఈ వీటిల్లో ఉండేటువంటి ఎంతేమి? దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ క్యూ. 270 into 3 ప్లస్ ద రిమైండర్ ఆర్ 90. సో ఫస్ట్ డివిజన్ కంప్లీట్ అయిపోయింది. దెన్ సెకండ్ డివిజన్కి వస్తున్నాం. అక్కడ డివిడెండ్ విభాజ్యం వచ్చి 270. సో ఏమవుతుంది? 90 into 3 ప్లస్ శేషం 0. సో శేషం 0 వచ్చింది కాబట్టి గసాబా హెచ్సిఎఫ్ ఆఫ్ 90 and 270 is equal to 90. సో 90,270ల గసాబా గరిష్ట సామాన్య భాజకము, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అంటే 90 అన్నమాట. నౌ 196 and 38,220 వీటి యొక్క గసాబా కనుక్కోవాలి.
సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, 38,220ని డివైడ్ చేస్తాం. పెద్ద సంఖ్యను తీసుకొని చిన్న సంఖ్యతో డివైడ్ చేస్తాం, 196. సో ఇక్కడ పెద్ద సంఖ్యలు ఉన్నాయి, 196 టేబుల్ 196 ఎక్కం ఎవరికి రాదు, కాబట్టి మనము నియరర్ నెంబర్ చూసుకుంటాం. 196 ఈజ్ నియరర్ టు 200, 200కి దగ్గరగా ఉందన్నమాట. 200 అనేది 3ని డివైడ్ చేయడు, 38ని డివైడ్ చేయడు, 382 382ని డివైడ్ చేస్తుంది. ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది అంటే 200 382లో ఎన్నిసార్లు పోతుంది, 1 టైం పోతుంది. సో 196 తీసుకుంటాం. సో ఇప్పుడు 12 minus 6 gives you 6, minus 9 gives you 8, and 2 minus 1 gives you 1. So 186, I will get 2 down, the next digit borrowing. సో కాబట్టి 2 తీసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ 200 ఎన్నిసార్లు అంటే 1800, సమ్వేర్ అరౌండ్ 9 టైమ్స్ ఖచ్చితంగా డివైడ్ చేస్తాం అన్నమాట. సో 9 6 are 54 and 9 9s are 81 plus 1 is 86 and 9 1 is 9 plus 1 17. So now what is the remainder? So 8 and here 9, that's it, and then comes 0. It should be multiplied by 5. Let us check. 5తో మళ్ళీ గుణిస్తే ఏమవుతుంది, 0 వస్తుంది కదా. 5 6 are 33 0, 5 9s are 45 plus 3 48 4, 5 1s are 5 plus 9 0. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్, ఒక్కసారికి అయిపోయిందనమాట. మళ్ళీ మనం ఇక్కడ శేషం వచ్చే వరకు చేసాం. మనం ఇక్కడ 186 అనేది శేషం కాదు, నెక్స్ట్ అంకె దించుకున్నాం, తర్వాత చేసాం అనమాట. ఎంతవరకు శేషం రావాలి మనకి, భాగాహారం పూర్తి అయిపోయి శేషం రావాలి. ఇక్కడ ఏమన్నా మిగిలి ఉంటే అగైన్ మనము ఆ డివిజన్ని కంటిన్యూ చేస్తాం అనమాట. ఇప్పుడు మిగలేదు కాబట్టి మనకు హెచ్సిఎఫ్ వచ్చేసింది అనమాట. సో వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు BQ plus R. కాబట్టి 38,220 ఈజ్ ఈక్వల్ టు B into Q, 196 into 195 plus 0. సో 0 వచ్చింది కాబట్టి శేషం. సో దట్ B వాల్యూ బికమ్స్ ది HCF. సో HCF గసాబా ఎంత అండి, 196. సో ఈ రకంగా చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 16512032. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ పెద్ద సంఖ్యను తీసుకుంటాం 2032 అండ్ దట్ ఈస్ డివైడెడ్ బై 1651. ఇక్కడ 1600 2000 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది అంటే ఆబ్వియస్లీ 1 టైం. సో ద రిమైండర్ ఈస్ 1 8 and 3 381 వచ్చింది, పోదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దెన్ వీ హ్యావ్ టు డివైడ్ విత్ ద నెక్స్ట్ నెంబర్ 1651. ఎన్నిసార్లు పోతుంది, దిస్ ఈజ్ అరౌండ్ 400 అండ్ దట్ ఈజ్ అరౌండ్ 1600. సో కాబట్టి సమ్ 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ తీసుకున్నామనుకో 4 1 is 4 and 4 8s are 32 2 and 4 3s are 12 plus 3 is 15 24. So what is the remainder? 11 minus 4 gives you 7 and 4 minus 2 gives you 2 and it is 6 minus 5 is 127. So let us again divide this 127 with 381. 127 into 381, somewhere around 3 times. So చూడండి 21 8 and 3, yes, it's gone completely. Now it is 0. So we have to write it in the form of A is equal to BQ plus R. 2032 is equal to BQ. What happens? The first division 1651 into 1 plus 381. తర్వాత సెకండ్ డివిజన్కి వచ్చినట్లయితే 1651 is equal to 381 into 4 plus 127. తర్వాత 381 తీసుకున్నట్లయితే 127 into 3 plus 0. సో 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి B వాల్యూనే మనకు గసాబా అవుతుంది అన్నమాట. గసాబా వేటి గసాబా 1651 మరియు 2023ల గసాబా ఎంత అంటే 127. సో HCF విల్ బి 127 అనమాట. ఇవ్వండి
గసాబా కనుక్కునే పద్ధతులు యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ భాగాహార న్యాయాన్ని ఉపయోగించి గసాబా కనుక్కోవడం చేయండి, చూడడానికి ప్రయత్నించండి. సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ప్రాక్టీస్లో, అవి కూడా మీరే ప్రయత్నించాలి. ప్రాబ్లం నెంబర్ 2 ఏమన్నారు? క్యూ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q+1, 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటుందని చూపండి. We have to prove that every odd positive integer will be of the form 6q+1 or 6q+3 or 6q+5 when q is some integer. ఈ ప్రాబ్లమ్ని చేయాలంటే మనకు సరి సంఖ్య బేసి సంఖ్యల సాధారణ రూపం తెలియాలి. సరి సంఖ్య యొక్క సాధారణ రూపం, వాట్ ఈస్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్? సరి సంఖ్య ఏదైనా దాని యొక్క సాధారణ రూపము 2x, 2p, 2m ఇలా ఉంటుందన్నమాట. m ఎటువంటి పూర్ణ సంఖ్య తీసుకున్నప్పటికీ కూడా ఏమవుతుందా అంటే ఈ 2m అనేది ఏ రూపంలో ఉంటుందంటే సరి సంఖ్య రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ m బదులు 1 తీసుకున్నాం అనుకోండి, 2 × 1 becomes 2. m బదులు 4 తీసుకున్నాం అనుకోండి, 2 × 2 = 4. దిస్ విల్ బి అన్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. సో m స్థానంలోకి ఏ సంఖ్య తీసుకున్నప్పటికీ కూడా 3 తీసుకున్నా 6 సరి సంఖ్యలే వస్తాయన్నమాట. సో ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ 2m ఆర్ సమ్ అదర్ వేరియబుల్ యాజ్ వి విష్, 2x, 2p సంథింగ్ లైక్ దట్. సో సరి సంఖ్య యొక్క సాధారణ రూపము 2m అనుకుంటాం. మరి బేసి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటి? వాట్ ఈస్ ది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్? బేసి సంఖ్య యొక్క సాధారణ రూపం చూసినట్లయితే సరి సంఖ్యకు 1 కలిపితే just by adding 1 to the even number we get the odd number. So 2m+1 చేసినామంటే మనకు బేసి సంఖ్య అయిపోతుంది అన్నమాట, ఆడ్ నెంబర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ m = 1, what happens? 2 × 1 + 1, that is 1 is 2 + 1 is 3. 3 is an odd number. And again if I take m = 2, 2 × 2 is 4 + 1 is 5, that is an odd number, base సంఖ్య. m = I'll take 5, 2 × 5 is 10 + 1 becomes 11, that is an odd number. So బేసి సంఖ్య యొక్క సాధారణ రూపము 2m+1 అవుతుంది, సరి సంఖ్య యొక్క సాధారణ రూపము 2m అవుతుంది అన్నమాట. సో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఈస్ 2m+1, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈస్ 2m. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. దీన్ని మనం మనసులో ఉంచుకున్నట్లయితే ఈ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 2. క్యూ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q+1, 6q+3 లేదా 6q+5 రూపంలో ఉంటుందని చెప్పండి. వీ హ్యావ్ టు షో దట్ ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ విల్ బీ ఆఫ్ ది ఫార్మ్ 6q+1, 6q+3 ఆర్ 6q+5. చూద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే లెట్ us కన్సిడర్ ఏ పాజిటివ్, లెట్ us కన్సిడర్ ఇంటిజర్ ఏ ఒక పూర్ణ సంఖ్య. And we'll take b is equal to 6. So యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం, according to Euclid division algorithm, a is equal to యూక్లిడ్ భాగాహార న్యాయం అన్న వెంటనే మనకు ఇమ్మీడియట్గా మన మైండ్లోకి వచ్చేయాలి. a is equal to bq plus r and 0 less than or equal to r less than 1. అది ఖచ్చితంగా మన మైండ్లో యూక్లిడ్ డివిజన్ యూక్లిడ్ భాగాహార న్యాయం అన్న వెంటనే మనకు ఇమ్మీడియట్గా ఇంతే ఈ టర్మ్స్ వచ్చేయాలన్నమాట మన మైండ్లోకి. a is equal to bq plus r. ఇక్కడ చూసినట్లయితే మనకు bq plus r 6q+1, 6q+3 ఫామ్లో ఉంది కాబట్టి b ప్లేస్లోకి మనకు 6 వచ్చింది. సో కాబట్టి 6q+r అని రాసాను. r వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయరా అంటే శేషం అనేది ఎక్కడి నుంచి ఉంటుంది? 6తో భాగించేటప్పుడు 0 నుంచి 6 కంటే తక్కువ వరకు ఉంటుందన్నమాట. సో అందుకే ఈక్వల్ టు 6 పెట్టలేదు మనం, లెస్ దెన్ 6, 6 కంటే తక్కువ అనమాట. ఇలా ఉంటుంది అంటే r వాల్యూస్ ఏంటి అప్పుడు? సో ఎంప్లాయీస్ r వాల్యూస్ ఏమేమి అవుతాయిరా అంటే 0 నుంచి 0, 1, 2, 3, 4 అండ్ 5. 6 కంటే తక్కువ కాబట్టి లెస్ దెన్ 6 కాబట్టి 5 వరకే వచ్చి ఆగిపోయింది అన్నమాట. ఇప్పుడు మనము ఈ వాల్యూస్ తీసుకొనేసి అది ఎటువంటి సంఖ్య అవుతుందనేసి చూసినామంటే సరిపోతుంది. ఫస్ట్
ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 6q + 0 విచ్ ఇంప్లైస్ 6q. ఈ 6qని నేను ఏం రాయొచ్చు అంటే 2 of 3q రాయొచ్చు. When I write 2 of 3q, this is in the form of 2m. సో దీన్ని నేను 2m లేదా 2x ఏదైనా రాసుకోవచ్చు. 2m ఎప్పుడైతే ఇది 2m ఫామ్లోకి వచ్చిందో దెన్ వీ సే ఇది ఏం సంఖ్య అండి, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబరా, సరి సంఖ్యనా బేస్ సంఖ్యనా, రెండు యొక్క గుణిజం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సరి సంఖ్య, ఈవెన్ నెంబర్. దిస్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, సరి సంఖ్య, ఈవెన్ నెంబర్. సో విల్ టేక్ r ఈక్వల్ టు 1 నౌ. r ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు 6q + 1 అంటే దీని ఏం రాయొచ్చు నేను ఇప్పుడు 2 ఇంటూ 6qని 3q, 2 of 3q + 1 రాయొచ్చు. నౌ ఇది ఏమైంది అంటే ఏ ఫామ్లోకి వచ్చింది, 2m + 1 ఫామ్లోకి వచ్చింది అనమాట, ఆర్ 2 ఇంటూ సంథింగ్ +1. సో 2m + 1, 2m + 1 అనేది ఏం ఫామ్, సరి సంఖ్య రూపమా బేస్ సంఖ్య రూపమా, ఈజ్ దిస్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్. సో 2m ఈజ్ ఈవెన్, వెన్ ఐ యాడ్ +1 ఇట్ బికమ్స్ ఆడ్, కాబట్టి ఇది బేసి సంఖ్య. I call it as odd number. Then r equal to 2 అయితే what happens if r equal to 2, a is equal to 6q + 2. I can take 2 కామన్, రెండు పదాల నుంచి 2 కామన్ వస్తుంది కాబట్టి దీన్ని నేను 3q + 1గా రాయొచ్చు. 2 of 3q + 1 ఏమవుతుంది, ఇది మళ్ళీ నాకు 2m ఫామ్లోకి వచ్చింది, 2 ఇంటూ, సో హియర్ m అంటే 3q + 1 అనుకుంటున్నాం కాబట్టి 2m ఫామ్లోకి వచ్చింది కాబట్టి ఈ 2m ఉందిరా అంటే ఇది ఒక సరి సంఖ్య, దిస్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ I'll take r equal to 3. For r equal to 3 what happens, a is equal to 6q + 3. ఇప్పుడు ఏం కామన్ వస్తుంది, నాకు ఏం చేయొచ్చు అంటే నేను స్ప్లిట్ చేస్తున్నాను, 6q + 3ని 2 + 1 రాస్తాను. 2 + 1 రాసినప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ రెండు పదాల నుంచి నేను 2 కామన్ తీసుకోవచ్చు. 6q 2 రెండిట్లోనూ 2 కామన్ వస్తుంది కాబట్టి దీన్ని నేను 3q ప్లస్ ఇక 2 వెళ్ళిపోతే 1 ఉంటుంది, 3q + 1 కామన్. సో ఈ రెండు పదాల్లోనే ఇంకా ఏముంది, మళ్ళీ +1 ఉంది సపరేట్గా, దాంట్లో 2 లేదు కాబట్టి మనం కామన్ తీసుకోవడం లేదు. ఈ రెండు పదాలు మాత్రమే కామన్ తీసుకున్నాము, రిమైనింగ్ +1 అట్టే రాసినాం. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమొచ్చింది మనకి 2m + 1 ఫామ్ వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2m + 1. ఎప్పుడైతే మనకు 2m + 1 ఉంటుందో అది ఖచ్చితంగా మనకు ఆడ్ నెంబర్ అవుతుంది అనమాట, బేసి సంఖ్య, ఆడ్ నెంబర్. ఓకే, నౌ విల్ సీ r ఈక్వల్ టు 4. వెన్ r ఈజ్ ఈక్వల్ టు 4, a ఈజ్ ఈక్వల్ టు 6q + 4 అండ్ నౌ అగైన్ మళ్ళీ నాకు ఈ రెండు పదాల్లో కూడా 2 కామన్ వస్తుంది కాబట్టి 2 of 3q + 2 రాయొచ్చు. సో బ్రాకెట్స్ ఉండే మొత్తాన్ని నేను m అనుకున్నానంటే దిస్ ఈజ్ ఇన్ ది ఫామ్ 2m. సో 2m ఫామ్లోకి వచ్చిందంటే అది ఏం నెంబర్ అవుతుంది, ఖచ్చితంగా ఈవెన్ నెంబర్, సరి సంఖ్య. నెంబర్ అండ్ లాస్ట్లీ 6 = 4 అయిపోయింది, r = 4 అయిపోయింది కాబట్టి దెన్ లాస్ట్లీ r = 5. అండ్ r ఈజ్ ఈక్వల్ టు 5 వాట్ హ్యాపెన్స్, లెట్ us see what type of number it is, 6q + 5. ఇప్పుడు రెండు పదాల్లోంచి నేను ఇక్కడ దీంట్లో చాలా 2s ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాం అంటే దీన్ని స్ప్లిట్ చేస్తాం, మళ్ళీ 6q అలాగే రాసుకుంటాము ప్లస్ 5ని 4 + 1 రాసుకుంటాం. ఇప్పుడు నాకు ఈ రెండు పదాల్లోంచి 2 కామన్ వస్తుంది, అప్పుడు ఏం చేసుకుంటాం 2 of 3q + 2. సో దీంట్లో 3q ఇక్కడ 2 ఉంటుంది, నెక్స్ట్ రిమైనింగ్ +1 అలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇది 2 of ఈ బ్రాకెట్స్ ఉండేది m అనుకున్నాం అనుకోండి, 2m + 1 ఫామ్లోకి వచ్చిందనమాట. ఎప్పుడైతే ఇది 2m + 1 ఫామ్ అవుతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఆడ్ నెంబర్, ఇది బేసి సంఖ్య అవుతుంది. ఓకే, సో మనము అన్ని పాసిబుల్ కేసెస్ చూసేసాం. మరి అయితే చూద్దాం, మనకు కావాల్సిందేంటి, ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య, ఆడ్ పాజిటివ్ ఇంటిజర్, ఆడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక ఆడ్ వచ్చింది, మనకి ఆడ్ నెంబర్ బేసి సంఖ్య వచ్చింది.
సో అలాగే ఇక్కడ కూడా ఒక ఆడ్ బేస్ సంఖ్య వచ్చింది. అంటే ఏ కేసెస్లో వాటి రూపం ఎలా ఉంది చూడండి, ఇక్కడ 6q+1 ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు 6q+3 ఉంది. మరి బేస్ సంఖ్య ఇక్కడ చూసినట్లయితే మనకు 6q+5 ఉంది. ఇవే కదండి ఆడ్ నెంబర్స్. ఇదే మనల్ని చూపించమని అడిగింది అనమాట. ఏం చెప్తున్నాం అంటే, సో క్యూ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య కూడా ఏ రూపంలో ఉంటుందంటే 6q+1 కానీ 6q+3 కానీ లేదా 6q+5 కానీ అవుతుంది తప్ప వేరే ఫామ్స్లో ఉండదు. అండ్ ఇతర ఫామ్స్ బేసి సంఖ్యలు అవ్వవు. ఇట్ కెనాట్ బి ఆడ్ నెంబర్స్. సో అదే అనమాట మనం ఫైనల్గా రాయాల్సింది. ఏం రాయాలి ఫైనల్గా? సో ఈ వాక్యం అలాగే రాసేయాలి. ఆ క్వశ్చన్ షుడ్ బి రిటన్ యాజ్ ఇట్ ఈస్. ఉంటుందని చూపండి కాదు, ఉంటుంది అనేసి కంక్లూడ్ చేయాలన్నమాట ఫైనల్గా. క్యూ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q+1, 6q+3 ఆర్ 6q+5 రూపంలో ఉంటుంది. ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటిజర్ విల్ బి ఆఫ్ ది ఫార్మ్ 6q+1, 6q+3 ఆర్ 6q+5. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 3. ఏదైనా ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని యూక్లిడ్ భాగహార శేష విధి ఆధారంగా చూపండి. We have to show that the square of any positive integer will be of the form 3p or 3p+1 using Euclid's division lemma or Euclid's division algorithm. Okay, so AP Telugu medium textbooks లో ఈ ప్రాబ్లం స్మాల్ ఎర్రర్ ఉంది. సో 3p, 3p+1 and 3p+2 అని ఇవ్వడం జరిగింది. అది 3p, 3p+1 మాత్రమే గమనించగలరు. ఓకే, లెట్ us see. ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం చేయడానికి మనకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలిసి ఉండాలండి. ఏంట్రా అంటే ధనపూర్ణ సంఖ్య యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది. మనం ఇంతసేపు చూసుకున్నాం. సరి సంఖ్య సాధారణ రూపం ఎలా ఉంటుందంటే 2x, 2m, 2n అని చెప్పుకున్నాం. ఏదైనా 2 గుణిజం అయితే అది సరి సంఖ్య అవుతుంది. మరి బేసి సంఖ్య ఆడ్ నెంబర్కి అయితే 2x+1 ఆర్ 2p+1 ఏదో చెప్పుకున్నాం. గుర్తుందండి మీకు? సరి సంఖ్య ఈవెన్ నెంబర్ అని చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే 2 మల్టిపుల్గా చెప్పుకుంటున్నాం. 2 గుణిజం 2x అని రాయొచ్చు, 2p రాయొచ్చు, 2n రాయొచ్చు, 2m రాయొచ్చు. అట్లా కాకుండా బేసి సంఖ్య ఆడ్ నెంబర్ అనేసరికి మనం ఏం చెప్తున్నాం అంటే వీటికి +1 కలిపి చెప్తున్నాం అనమాట. అండ్ ఈవెన్ -1 కూడా అవుతుంది. 2p+1, 2m+1 ఫామ్లోకి వచ్చినట్లయితే అవి బేసి సంఖ్యలు అవుతాయి, ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఇవి జనరల్ ఫామ్, సాధారణ రూపం అని చెప్తున్నాం. మరి ఒక ధనపూర్ణ సంఖ్య పాజిటివ్ ఇంటిజర్కి సాధారణ రూపం ఏంటి అని చూసినట్లయితే మనకు ధనపూర్ణ సంఖ్య యొక్క సాధారణ రూపం ఎప్పుడు కూడా 3x, 3x+1 అండ్ 3x+2 అవుతుందన్నమాట. ఐ కెన్ సే x, p, r, z, a ఏదైనా వాడుకోవచ్చు నేను. సో 3x, 3x+1, 3x+2 ఫామ్లో ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే మనము ఆ ఫామ్లో ఏదో ఒక ఫామ్లో మాత్రమే ధనపూర్ణ సంఖ్యలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కి వాల్యూ ఇచ్చి చూసాం. x = 0 అయిందనుకోండి, అప్పుడు 3 × 0 becomes 0. సో 3 × 0 is 0+1, 1, 0+2, 2. సో x = 1 ఇచ్చినాను అనుకోండి, 3 × 1 is 3, 3+1 is 4, 3+2 is 5. x = 2 ఇచ్చాను అనుకోండి, 3 2s are 6, 6+1 7, 6+2 8. ఇది చూడండి ఏమవుతుంది, 0 1 2 3 4 5 6 7 8, నెక్స్ట్ మళ్ళీ 9 10 11 అన్నీ కంటిన్యూ అయిపోతాయి అన్నమాట. అంటే సో ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ ఇంక్లూడింగ్ 0, ఈ 0 అనేది ఎగ్జామ్షన్ మనకి ఇక్కడ. ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ విల్ బీ ఎయిదర్ ఆఫ్ దిస్ ఫార్మ్. ఈ మూడిట్లో ఏదో ఒక రూపంలో ఉంటుందన్నమాట. అది 3x, 3x+1 ఆర్ 3x+2. ఐ కెన్ సే 3m, 3m+1, 3m+2 ఆర్ ఐ కెన్ సే 3p, 3p+1, 3p+2 ఏదో ఒక రూపంలో ఉంటుందన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. సో ఐ విల్ మేక్ ఎ నోట్ హియర్. 3x, 3x+1, 3x+2 ఫామ్స్లో ఉంటుంది. ఏముంటుంది అది? ధనపూర్ణ సంఖ్య, పాజిటివ్ ఇంటిజర్. ఎవ్రీ పాజిటివ్ ఇంటిజర్ విల్ బి ఎయిదర్ ఆఫ్ దట్ ఫార్మ్స్ అనమాట. ఆ మూడిట్లో ఏదో ఒక రూపంలో ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఉపయోగించి మనం హౌ టు డూ దిస్ ప్రాబ్లం. మనము ఏదన్నా ఒక ధనపూర్ణ సంఖ్య అనుకుంటాం. ఏ ఒక ధనపూర్ణ సంఖ్య. ఏ ఎప్పుడైతే ఒక ధనపూర్ణ సంఖ్య అవుతుందో, ఏ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ ఎప్పుడైతే అవుతుందో, దట్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 3x, 3x+1, 3x+2. కాబట్టి a = bq+r అని చెప్పుకుంటున్నప్పుడు మనకు b వాల్యూ ఏమవుతుందో అంటే 3 అవుతుంది అనమాట. సో b వాల్యూ బికమ్స్ 3.
సో అకార్డింగ్ టు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగహార న్యాయం ప్రకారం A is equal to, what is Euclid's division lemma? A is equal to BQ plus R. BQ plus R, B 3 కాబట్టి నేనేం రాస్తున్నాను 3Q plus R రాసాను. అండ్ వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ R? 0 less than or equal to or less than B. B is 3. ఇదన్నమాట. సో నా వాట్ ఆర్ ది వాల్యూస్ ఫర్ R? Rకి వచ్చేటువంటి వాల్యూస్ ఏంటి? ఇంప్లాయిస్ R is equal to 0 నుంచి 3 వరకు 3 లేకుండా అంటే 0 1 2 ఇవి వాల్యూస్. మనం ఈ వాల్యూస్ని ఆర్ ప్లేస్లో పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ధనపూర్ణ సంఖ్య ఉంటుంది, కానీ మనకు కావాల్సింది దాని యొక్క వర్గం, స్క్వేర్. దాని స్క్వేర్ మనకి ఏ ఫామ్లో ఉంది అనేది చెక్ చేయాలి మనం. ఓకే, మనకి 3 కేసెస్ ఉన్నాయి, ఆ 3 కేసెస్ చెక్ చేస్తాం. కేస్ 1, వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3Q ప్లస్ ఆర్. ఆర్ కాబట్టి ఆర్ ప్లేస్లో 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q అయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q. నౌ వీఆర్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా వర్గం చేయగా, squaring on both sides. So on squaring on LHS I get a square, on squaring on RHS I get 3Q whole square. So what happens? A square is nothing but a square. Now this is 3Q whole square and 3Q into 3Q. 3Q is multiplied 2 times. 3 3s are 9. Q into Q is Q square. And now I can write this as a square is equal to a square is equal to 9Q square. నేను ఏం రాసాను అంటే 3 of 3Q square అని రాసాను. సో a square is equal to, I can mention this as 3P. ఏం చేసుకున్నాం అంటే ఇక్కడ ఈ బ్రాకెట్స్ ఉండేదానంతా P అనుకున్నాం అనమాట. లెట్ us assume that 3Q square is equal to P. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3P. మనం చూడండి ఫస్ట్ కేసులో స్క్వేర్ చేస్తే దాని వాల్యూ ఎట్లా వచ్చిందంటే 3P ఫామ్లోకి వచ్చిందనమాట. అందువల్ల 3 కామన్ తీసుకున్నాం. 3P ఫామ్లో ఉందా లేదా మనం చూడాలి. ఓకే, 3P ఫామ్లోకి వచ్చింది. నౌ ఐ విల్ మూవ్ ఆన్ టు కేస్ 2. కేస్ 2, వాట్ ఈస్ కేస్ 2? సో ఆర్ వాల్యూ బికమ్స్ 1 ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ ఈక్వల్ టు 0 అయితే what happens to the value of A? A is equal to 3, sorry, it's not 0, 1. R equal to 1 అయితే. So A is equal to 3Q plus 1. Now again squaring on both sides. ఇరువైపులా వర్గం చేయగా, squaring on both sides. What do I get? A square is equal to 3Q plus 1 whole square. Now a whole square is nothing but a square. Very good. And now if you see, this is in the form of a plus b whole square. Idi a plus b whole square రూపంలో ఉంది. So what is a plus b whole square? A plus b whole square is equal to a square plus 2ab plus b square. So ఏమవుతుంది? a plus b whole square కాబట్టి a square plus 2ab, 2 of 3q 2ab, 2ab ప్లస్ b స్క్వేర్ అది. సో ఇప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ స్క్వేర్ ఈజ్ 9q స్క్వేర్ ప్లస్ 2 3s are 6 into 1 is again 6q ప్లస్ 1. ఇప్పుడు 3 కామన్ తీసుకోవాలి. ఎక్కడ వస్తుంది నాకు 3 కామన్? ఈ రెండు టర్మ్స్లో మాత్రమే 3 కామన్గా ఉంటుందన్నమాట. సో దీంట్లో 3 కామన్ తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది? 3 3s are 9 కాబట్టి ఇంకొక 3q స్క్వేర్ ఉంటుంది ప్లస్ 3 2s are 6 కాబట్టి 2 అండ్ q అలాగే ఉంటుంది. అంతే, ఈ ప్లస్ 1 అలాగే ఉంటుంది. ఇప్పుడు బ్రాకెట్స్లో ఉన్నటువంటి మొత్తాన్ని నేను p అనుకున్నట్టయితే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 బ్రాకెట్స్ ఉండేదంతా p అవుతుంది ప్లస్ 1. సో ఐ హ్యావ్ టు మెన్షన్ ఇట్ హియర్ బికాస్ ఆర్ సిన్స్ ఆర్ లెట్ 3p స్క్వేర్ ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు p. Sorry, 3q square plus 2q
3q² + 2q = p రాసాం అనమాట. సో అగైన్ వీ గాట్ స్క్వేర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3p + 1. మనకి ఇక్కడ 3p వచ్చింది, 3p + 1 వచ్చింది. అండ్ లెట్ us see the final case 3. కేస్ 3 చూద్దాం. ఏంటి? r = 1, 0 is case 1, r = 1 is case 2, and now r = 2 will be the case 3. r = 2 అయితే if r = 2, what happens? To a is equal to, so we have a here, 3q + r, we take 3q + r, that is 2. సో మనకు కావాల్సింది ఈ సంఖ్య యొక్క వర్గం. సో వీల్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అగైన్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా వర్గం చేయగా. ఐఎమ్ రైటింగ్ ది షార్ట్ ఫార్మ్స్. మీరు ఇలాంటి షార్ట్ ఫార్మ్స్ రాయకూడదు, మీరు కంప్లీట్గా రాయాలి. జస్ట్ టు సేవ్ టైమ్ ఐఎమ్ రైటింగ్. Squaring on both sides, a whole square is equal to 3q + 2 whole square. So a square is equal to, again ఇది మనకి ఏ రూపంలోకి వచ్చింది అంటే a + b whole square ఫామ్లోకి వచ్చింది. సో a + b whole square అంటే we have to write it as a square + 2ab + b square. a square అంటే 3q whole square. చూడండి, a + b, a అంటే 3q, b అంటే 2 ప్లస్, so 2ab, 2 into a is 3q into b is 2 plus b square, that is 2 square. So ఏం రాయొచ్చు ఇప్పుడు మనము? a square is equal to 3q whole square, again 9q square, 3 అనమాట. 3 square అంటే 3 into 3 plus 2 3s are 6, 6 2s are 12, 12q plus 2 square is 4. దీన్ని నేను మళ్ళీ స్ప్లిట్ చేస్తాను. a square is equal to 9q square plus 12q. ది 4ని నేను 3 + 1గా రాసుకుంటాను. సో దాట్ నాకు ఇక్కడ కూడా ఒక 3 వస్తుంది అనమాట, కామన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో a square is equal to 3 కామన్ తీసుకున్నట్లయితే 9, 3 3s are 9 కాబట్టి లోపల ఒక 3 వస్తుంది, q square అలాగే ఉంటుంది. ప్లస్ 3 into 4 is 12 కాబట్టి 4 రాసుకుంటాము, q అలాగే ఉంటుంది. ప్లస్ 3 into 1, 3 1 is 3 కాబట్టి అక్కడ అయిపోయింది. +1 ఉంది మళ్ళీ ఇక్కడ, అది మర్చిపోకూడదు. సో a square is equal to, ఇక్కడ చేస్తున్న జనరల్ మిస్టేక్స్ అండి, 1 వదిలేస్తుంటారు. ఇక 1 వచ్చింది కదా అని చెప్పి ఆ 1 వదిలేస్తుంటారు, అది ఎర్రర్ అయిపోతుంది, జాగ్రత్తగా రాయాలి. 3 బ్రాకెట్లో ఉన్నటువంటి మొత్తం పదాలు నేను p అనుకున్నట్లయితే +1 ఉంటుందన్నమాట. సో హియర్ ఐ హ్యావ్ టు మెన్షన్ let 3q square plus 4q plus 1 is equal to p. సో మనము ప్రూఫ్స్కో చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే విల్ సి ఏం చేయాలి. మనకు వర్గం అంతా ఏ రూపంలో ఉంది చూడాలి మనం. సో వాట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ఎనీ ఇంటిజర్? a square is equal to 3p, and here finally a square is equal to 3p plus 1, and a square is equal to again 3p plus 1. So we have taken some positive integer. Any positive integer will be of the form 3q plus r, where r is between 0 and 3, including 0 but not 3. ఏ ఒక ధనపూర్ణ సంఖ్య అని తీసుకున్నాం. ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య అయిండొచ్చు అనమాట. ఏ ధనపూర్ణ సంఖ్య అయినప్పటికీ కూడా దాని యొక్క వర్గము ఎప్పుడు కూడా మనకు 3p లేదా 3p plus 1 ఫామ్లోనే ఉంటుంది. a may be any integer, but the square of that integer will be always in the form of 3p or 3p plus 1. ఈ రెండు ఫామ్స్లోనే ఉంటుందన్నమాట. దట్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ దిస్. క్వశ్చన్ నెంబర్ 4. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం, ఇంతకుముందు మనం వర్గం చేసాం, ఇప్పుడు ఘనం క్యూబ్ అనమాట. ఏ రూపంలో ఉంటుంది? 9m or 9m plus 1 or 9m plus 8 రూపంలో ఉంటుందని చూపాలన్నమాట. షో దట్ ది క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 9m or 9m plus 1 or 9m plus 8. అది మనం చూపాల్సింది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ధనపూర్ణ సంఖ్య ఏ రూపంలో ఉంటుందా అంటే 3n, 3n plus 1, 3n plus 2 రూపంలో ఉంటుంది. దట్ ఈస్ ఫిక్స్డ్. కాబట్టి లెట్ us టేక్ ఏ పాజిటివ్ ఇంటిజర్ a. ఒక ధనపూర్ణ సంఖ్య మరియు b ఈక్వల్ టు 3 అనుకుంటాం. ధనపూర్ణ సంఖ్య యొక్క సాధారణ రూపము 3n, 3n plus 1, 3n plus 2. కాబట్టి మనము a is equal to bq plus rలో bq plus 0 అవుతుంది, bq plus 1, bq plus 2 లాగా. కాబట్టి b వాల్యూ విల్ బి ఆల్వేస్ 3 హియర్. a యొక్క ధనపూర్ణ సంఖ్య మరి b ఈక్వల్ టు 3 అనుకోనుము.
యూక్లిడ్ భాగహార శేష విధి ప్రకారం అకార్డింగ్ టు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఆర్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. బి బదులు మనం ఏం రాస్తున్నాం 3 రాస్తున్నాం. 3Q ప్లస్ ఆర్, 3Q ప్లస్ ఆర్ అవుతుంది. అండ్ ఆర్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ 3. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 3 అనమాట ఇది. సో వెన్ ఆర్ వాల్యూస్ ఆర్ దిస్, సో ఏమవుతుంది ఆర్కి వాల్యూస్ 0కి 3కి మధ్యలో ఉన్నప్పుడు 0 నుంచి 0, 1 అండ్ 2 లెస్ దెన్ 3 కాబట్టి 3 కంటే తక్కువ. ఓకే, ఈ వాల్యూస్ తీసుకొని మనం చెక్ చేయాలన్నమాట క్యూబ్ చేసి. సో లెట్ us టేక్ కేస్ 1 నౌ. కేస్ 1 ఏమవుతుంది, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ 0, నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q. సో నౌ వీ హ్యావ్ ఏ అనేది ఏంటి, ఒక ధన పూర్ణ సంఖ్య. ఏ ఇస్ ఏ పాజిటివ్ ఇంటిజర్. వీ నీడ్ టు ఫైండ్ ది క్యూబ్ ఆఫ్ దిస్ పాజిటివ్ ఇంటిజర్. కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా ఘనం చేయగా, ఇరువైపులా ఘనం చేయగా, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ డు వి గెట్, ఏ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3Q హోల్ క్యూబ్. నౌ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో 3 is multiplied 3 times. 3 is multiplied 3 times. 3 into 3 into 3. So 3 3s are 9, 9 3s are 27. Q is multiplied 3 times. Q కూడా 3 సార్లు గుణించినట్లయితే Q క్యూబ్ అవుతుంది అనమాట. 27 Q క్యూబ్ వచ్చింది. నౌ ఐ విల్ టేక్ 9 కామన్ హియర్. నాకు కావాల్సింది 9m ప్లస్ 1 9m ప్లస్ 8 ఫామ్ కాబట్టి 9 కామన్ తీసుకున్నట్లయితే 9 ఇంటూ ఎన్నిసార్లు అంటే 27, 3 times. 9 into 3 27 Q క్యూబ్. సో ఈ క్యూ 3Q క్యూబ్ బ్రాకెట్స్లో ఉన్నటువంటి మొత్తం వాల్యూని నేను m అనుకుంటాను. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m అవుతుంది అనమాట. మనకి ఏ ఫామ్ కావాలంటే అది అనుకోవచ్చు. సో m అనుకోవచ్చు, x అనుకోవచ్చు, y అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళు m అడిగారు, m's కాబట్టి నేను m తీసుకుంటున్నాను. సో సిన్స్ 3Q క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు m. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ కేసు వచ్చింది. అండ్ లెట్ us see the next case now. Case 2. Case 2. What is case 2? In case 1 r equal to 0. కాబట్టి కేస్ 2 ఏం తీసుకుంటాం, r ఈక్వల్ టు 1 తీసుకుంటాం. r ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ ఆర్ కాబట్టి 3Q ప్లస్ ఆర్ వాల్యూ 1. సో నౌ అగైన్ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇరువైపులా ఘనం చేయగా, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ డు ఐ గెట్, ఏ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3Q ప్లస్ 1 హోల్ క్యూబ్. ఇంతకుముందు ప్రాబ్లంలో స్క్వేర్ చేసినప్పుడు మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనం క్యూబ్ చేస్తున్నాం కాబట్టి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ వస్తుంది. వాట్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, a plus b whole cube is equal to, I can write a cube plus 3a square b plus 3ab square plus b cube. ఇది జనరల్ ఐడెంటిటీ అనమాట. దాన్ని నేను గుర్తుంచుకుంటా, దీన్ని అప్లై చేస్తాం అనమాట ఇప్పుడు. సో ఏమవుతుంది, ఏ క్యూబ్, ఏ హోల్ క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, నౌ యు సీ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ అంటే 3Q, బి అంటే 1. సో 3Q ఐ హ్యావ్ టు రైట్ ఏ క్యూబ్ అంటే 3Q హోల్ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి, 3a స్క్వేర్, ఏ అంటే 3Q కదా దానికి స్క్వేర్, ప్లస్ బి, సారీ నాట్ ప్లస్ బి, 3a స్క్వేర్ బి, 3a స్క్వేర్ బి, బి అంటే 1 ప్లస్ నెక్స్ట్ టర్మ్ 3ab స్క్వేర్, 3a అంటే 3Q, నెక్స్ట్ ఏం రావాలి బి స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, బి అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ బి క్యూబ్, బి అంటే 1 ఇక్కడ కాబట్టి 1 క్యూబ్
చూడండి ఏం చేసాము, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్ని ఏ క్యూబ్ ప్లస్ 3a² బి ప్లస్ 3ab² ప్లస్ బి క్యూబ్ రాసామన్నమాట. జస్ట్ అలా విస్తరించి రాసామంటే ఇది వచ్చి ఏ, ఇది బి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ చేసాం. ఇప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్ కాబట్టి 27q క్యూబ్, 3 క్యూబ్ ఈజ్ 27, క్యూబ్ ఈజ్ q క్యూబ్ ప్లస్ ఇక్కడ చూసినట్లయితే 3 of 3q హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ ఈజ్ 9, q ఈజ్ మల్టిప్లైడ్ 2 times కాబట్టి అది కూడా q స్క్వేర్ అవుతుంది. 3 into 1 ఈజ్ 3 అలాగే ఉంటుంది. ప్లస్ ఇక్కడ 3 into 3q 9q, 1 హోల్ స్క్వేర్ ఈజ్ 1, సో 1 into 9 ఈజ్ 9q అగైన్ సేమ్, ప్లస్ 1 హోల్ క్యూబ్ ఈజ్ 1. ఇక్కడ నేను ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 టర్మ్స్లో నుంచి నేను 9 కామన్ తీసుకునేస్తాను. 9 కామన్ తీసుకుంటే 9 into 3q క్యూబ్ ప్లస్ ఇక్కడ ఈ 9 వెళ్ళిపోతుంది కాబట్టి 3q స్క్వేర్ ఉంటుంది, ప్లస్ ఈ 9 వెళ్ళిపోతుంది కాబట్టి ఐ విల్ హ్యావ్ q ఆఫ్ అండ్ రిమైనింగ్ ప్లస్ 1. సో ఇప్పుడు మనము ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ ఈ బ్రాకెట్స్ ఉండేది మొత్తాన్ని నేను m అనుకుంటే ప్లస్ 1 ఉంటుంది అనమాట. సో అగైన్ నాకు 9m + 1 వచ్చింది ఏ క్యూబ్ చేసినట్లయితే. అండ్ దట్ ఈస్ ద లాస్ట్ కేస్, కేస్ 3. కేస్ 3 ఏంటి? కేస్ 3 r = 0 అయిపోయింది కేస్ 1లో, r = 1 అయిపోయింది కేస్ 2లో, r = 2 కేస్ 3లో ఏమవుతుంది? r = 2 అయితే ఇఫ్ r = 2, సో వాట్ హ్యాపెన్స్? a is equal to bq 3q plus r, that is 2. Now again cubing on both sides, ఇరువైపులా గణము చేయగా సో ఏమవుతుంది? సో ఇరువైపులా అంటే ఆన్ LHS హోల్ క్యూబ్ అండ్ ఆన్ RHS 3q + 2 హోల్ క్యూబ్. ఇప్పుడు మళ్ళీ మనము a + b హోల్ క్యూబ్ ఉపయోగించాలి. a + b హోల్ క్యూబ్, వాట్ ఈస్ a + b హోల్ క్యూబ్? a క్యూబ్ ప్లస్ 3a² b ప్లస్ 3ab² ప్లస్ b క్యూబ్ నేర్చిపెట్టుకోవాలండి. a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమన్నాము ఏ హోల్ క్యూబ్ రావాలి, ఫస్ట్ ఏ క్యూబ్ రాయాలి కాబట్టి 3q హోల్ క్యూబ్ ప్లస్ 3a² b, 3a² అంటే 3qకి స్క్వేర్ ఇంటూ b అంటే 2, సో 3a² b అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి? 3ab² రావాలి. 3a అంటే 3q, b² అంటే 2² ప్లస్ ఫైనల్గా ఏముంది? b³ అంటే 2³ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ హ్యావ్ హియర్ 3 క్యూబ్, 3 క్యూబ్ ఎంత అండి? 27. ఎందుకంటే 3 into 3 into 3, 3ని 3 సార్లు మల్టిప్లై చేయాలి. క్యూబ్ మల్టిప్లైడ్ 3 times గివ్స్ యూ q క్యూబ్ ప్లస్, సో ఇక్కడ ఏమవుతుందంటే 3 into 3² ఈజ్ 9q², 9q² అండ్ ఐ కెన్ రైట్ 3 2s are 6, ఇది అలాగే రాసేసాను 6 ఆఫ్ 9q² ప్లస్ 3 3s are 9q ఇంటూ 2² అంతా 4 ప్లస్ 2³ వచ్చి 8. ఇప్పుడు మనం ఏమవుతుందా అంటే ఈ 1 2 3 టర్మ్స్లోంచి 9 కామన్ తీసుకుంటాను మళ్ళీ నేను. అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 కామన్ తీసుకున్నట్లయితే 27లో 9 కామన్ తీసుకుంటే 3q² ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ 6 into 9q², 9 కామన్ తీసుకుంటే ఇంకా మిగిలేదు మనకు 6q² మిగులుతుంది. 6q² ప్లస్ ఇక్కడ 9 కామన్ తీసుకుంటే q into 4 మిగులుతుంది, సో 4q అయిపోతే ఇంక మిగిలింది ప్లస్ 8. ఇప్పుడు ఆ బ్రాకెట్స్ ఉండే మొత్తాన్ని నేను m అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9, దిస్ బ్రాకెట్లో ఉండేదంతా m ప్లస్ 8. సో ఎందుకంటే ఈ 3q² ప్లస్ 6q² ప్లస్ 4qని నేను ఏమనుకున్నాము? m అనుకున్నాము అనమాట. సో దిస్ ఈజ్ ద రీజన్. ఇక్కడ చూసినట్లయితే మనకు
ఫస్ట్ కేసులో 9m వచ్చింది, సెకండ్ కేసులో 9m + 1 వచ్చింది, అండ్ థర్డ్ కేసులో 9m + 8 వచ్చింది. మనకు ఉండేది 3 కేసెస్ టోటల్గా, r = 0, 1, 2. సో అలా తీసుకున్నప్పుడు మనకు క్యూబ్ చేసినట్లయితే మనకు దాని యొక్క రూపం 9m కానీ లేదా 9m + 1 కానీ లేదా 9m + 8 రూపం కానీ ఉందన్నమాట. సో ఫైనల్గా ఆ వాక్యం మనం రాయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు సే ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క గణము 9m లేదా 9m + 1 లేదా 9m + 8 రూపంలో ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు కన్క్లూడ్. సో ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ విల్ బీ ఆఫ్ ది ఫార్మ్ 9m or 9m + 1 or 9m + 8. అర్థమైందా అండి? సో ఈ ఏరియా సింప్లిఫికేషన్ ఏరియా ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి, బ్యాక్ వెళ్ళి బాగా అర్థం చేసుకునేసి ఒకసారి చేసేయచ్చు. లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఏదైనా ధనపూర్ణ సంఖ్య nకు n+2 లేదా n+4లలో ఏదైనా ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుంది అని నిరూపించాలన్నమాట. We just have to prove that for any positive integer n, only one among n+2, n+4 will be divisible by 3. సో ఇప్పుడు ఏం చేద్దాం? ధనపూర్ణ సంఖ్య n అనేది ఒక ధనపూర్ణ సంఖ్య. సో n ఒక ధనపూర్ణ సంఖ్య. n ఒక ధనపూర్ణ సంఖ్య మనకు తెలుసు. n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్. n ఒక ధనపూర్ణ సంఖ్య అయినప్పుడు అవి ఏ ఫామ్స్లో ఉంటుందంటే 3n, 3n + 1, 3n + 2 ఫామ్స్లో ఉంటుందనేసి ఇంతకుముందే చెప్పుకున్నాం. స్క్వేర్ ప్రాబ్లంలో కానీ క్యూబ్ ప్రాబ్లంలో కానీ మనం ఏం చెప్పుకున్నాము? ఏదైనా ఒక ధనపూర్ణ సంఖ్య 3n + 1, 3n + 2 ఫామ్లో ఉంటుంది. ఆర్ వీ కెన్ సే 3p + 1, 3p + 2. ఆర్ మనం వేరియబుల్ ఇంకేమైనా కూడా పెట్టుకోవచ్చు, 3x + 1, 3x + 2 ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఐ విల్ టేక్ b = 3 మరియు b = 3 అనుకుందాం. సో యూక్లిడ్ భాగహార న్యాయం, భాగహార శేష విధి ప్రకారం యూక్లిడ్ భాగహార శేష విధి ప్రకారం we can write according to Euclid division algorithm, we can write n is equal to bq + r. కాబట్టి 3q + r అవుతుంది. whereas r lies between 0 and b, that is 3. అయితే వాల్యూస్ ఆఫ్ r ఏమవుతుంది? r can be 0, 1 and 2, <3 కాబట్టి 2 వరకు వస్తుంది అనమాట. సో మనకు అగైన్ 3 కేసెస్ ఉన్నాయి. ఈ 3 కేసెస్ కానీ మనం కానీ చూసినట్లయితే అప్పుడు మనము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఒక కంక్లూషన్కి రావచ్చు. సో కేస్ 1 విల్ సి కేస్ 1. వాట్ ఈస్ కేస్ 1? ఇఫ్ r is equal to 0, r = 0 అయితే, so what happens? First of all, I will see n is equal to 3q + r. So 3q + 0, which is nothing but 3q. 3q అనేది 3 చేత డివైడ్ అవుతుందా కాదా, 3 చేత భాగించబడుతుందా కాదా అని చూసినట్లయితే 3q ఈజ్ డివిజిబుల్ బై 3. ఎందుకంటే నేను 3q రాసినప్పుడు 3³ 3 అనేది అవుతుందన్నమాట. సో 3q అనేది 3 యొక్క గుణిజం. 3q ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. We can directly conclude that 3 is a multiple of 3. When it is a multiple of 3, it is divisible by 3. సో కాబట్టి 3q అనేది 3 చేత భాగించబడుతుంది, భాగించబడును. is divisible by 3. Next, coming to n+2. n+2 మనకు కావాల్సింది n+2, n+4. కాబట్టి n వాల్యూ 3q, అది భాగించబడుతుందని తెలిసింది. n+2 చూసాం. n+2 n అంటే 3q కాబట్టి 3q దానికి +2. ఎప్పుడు చేసినాంరా అంటే ఏ మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ యాడెడ్ బై 2. సో 3 యొక్క గుణిజానికి 2 కలపబడింది అనమాట. 3 గుణిజానికి 2 ఎప్పుడైతే కలుపుతామో అది 3 చేత భాగించబడదు, మనకు ఖచ్చితంగా తెలుసు. వీ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. q = 1 తీసుకున్నాం అనుకోండి, 3 × 3 + 2 5 అవుతుంది, కాబట్టి భాగించబడదు. వీ కెన్ సే, మనం చెప్పచ్చు ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. 3 చే భాగించబడదు,
సో నెక్స్ట్ n+2 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐ విల్ టేక్ n+4. n+4 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, n అంటే మనం ఏమొచ్చింది ఇప్పుడు, n అంటే 3q వచ్చింది, 3q + 4. సో ఇప్పుడు ఇది 3 చేత భాగించబడుతుందా లేదా అని చూసేదానికి మనం ఇంకొంచెం సింప్లిఫై చేసుకుంటాం. 3q + 3 + 1 అని రాసుకోవచ్చు. రైట్ అండి, 4ని 3 + 1 రాసినాం. ఇప్పుడు ఏం చేస్తాం రా అంటే 3q + 3లోంచి 3 కామన్ తీసుకుంటాము. అప్పుడు ఏమవుతుంది, 3 కామన్ తీసుకుంటే ఇంకా మిగిలేది q, ఈ 3లో 1 ఉంటుంది. 3 q + 1 ఇంకా మిగిలింది +1. సో ఈ రెండు పదాల నుంచి మాత్రం 3 కామన్ తీసుకున్నాం అనమాట, q + 1 + 1. ఇది ఇప్పుడు 3 చేత భాగించబడుతుందా అంటే 3 గుణిజానికి 1 కలపబడింది అనమాట. అంటే మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. కాబట్టి ఎప్పుడైతే 1 కలపబడిందో ఇది 3 చేత భాగించబడదు. సో క్యూ బదులు మనం కావాలంటే ఒక వాల్యూ ఇచ్చి చూడొచ్చు అనమాట. సో 1 పెట్టి చూసాం అనుకోండి, 3 1s are 3 + 4 7. 7 అనేది 3 చేత భాగించబడదు. 7 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఈ మూడిట్లో మనం చూసినట్లయితే n+2 n+4లలో 1 మాత్రమే, సో ఇది మాత్రమే భాగించబడింది, ఇక్కడ భాగించబడలేదు. n+4 కూడా భాగించబడలేదు. దిస్ ఈజ్ కేస్ 1. ఈ రకంగా నౌ విల్ మూవ్ ఆన్ టు కేస్ 2. కేస్ 2. సో r = 0 అయిపోయింది కాబట్టి నౌ r = 1. ఇఫ్ r = 1, r = 1 అయితే, సో నౌ వాట్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు 3q + r కదా. n ఈజ్ ఈక్వల్ టు 3q + r, r వాల్యూ 1 కాబట్టి 3q + 1 రాస్తాం. n ఈజ్ ఈక్వల్ టు 3q + 1. ఇప్పుడు చూడండి, మళ్ళీ అగైన్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ బై గివింగ్ ఎ వాల్యూ ఫర్ q. qకి 1 ఇచ్చినాం అనుకోండి, 3 1 3 + 1 4. సో ఖచ్చితంగా 3 చేత భాగించబడదు. అండ్ మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ అగైన్ ఇంక్రీజ్డ్ బై 1 కాబట్టి భాగించబడదు. 3 గుణించడానికి 1 కలిపినాం కాబట్టి భాగించబడదు. చక్కగా చెప్పేయచ్చు మనము, 3 చే భాగించబడదు. బడదు ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో n అయిపోయింది. నౌ n+2. n+2 తర్వాత n+4 కూడా చెక్ చేయాలి మనం. సో n అంటే 3q + 1, దానికి మళ్ళీ +2 ఏమైంది, 3q + 3 అయిందనమాట. 3q + 3 ఏం రాయొచ్చు నేను, దీన్ని నేను 3 కామన్ తీసుకుంటే 3q + 1 రాయొచ్చు. సో నౌ దిస్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఇది 3 గుణిజం. q + 1 అని 3 మొత్తంగా గుణిస్తుంది కాబట్టి ఇది 3 గుణిజం అవుతుంది. ఎప్పుడైతే అది 3 గుణిజమో అది 3 చే భాగించబడుతుంది. q విలువ 1 తీసుకున్నాం అనుకోండి, 1 + 1 2, 3 2 6. సో గుణిస్తుంది, 3 యొక్క గుణిజం మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి అది ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. n+2 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ n+4. మనం చెక్ చేయాల్సింది n+2 n+4. సో కాబట్టి n+4 చూసుకుంటాం. n వాల్యూ ఈజ్ 3q + 1, దెన్ అగైన్ +4. ఏమవుతుంది ఇది, దీన్ని మనం ఏం రాయించాలంటే 3q + 5 అవుతుంది. 3q + 5. దీన్ని నేను స్ప్లిట్ చేసి రాసుకున్నట్లయితే ఏమవుతుంది, 3q + 5 కాబట్టి 3q + 3 + 2 రాయొచ్చు. వాట్ హ్యాపెన్స్ నౌ, 3 కామన్ తీసుకున్నాం అనుకో, 3q + 1 of 2, 3q + 1 + 2 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 3 గుణిజానికి మళ్ళీ 2 కలపబడింది కాబట్టి ఇది కూడా 3 చే భాగించబడదు. సో దట్స్ క్లియర్. n+1 n+4 అయిపోయింది. సో ఈ మూడిట్లో మనకి ఏది భాగించబడుతుందని చూసినట్లయితే ఇక్కడ n వాల్యూ భాగించబడలే, n+2 భాగించబడును, ఇక్కడ భాగించబడుతుంది, n+4 భాగించబడలేదు. ఈ మూడిట్లో కూడా మనకు 1 మాత్రమే 3 చేత భాగించబడింది. నౌ విల్ సీ కేస్ 3. వాట్ ఈస్ కేస్ 3? కేస్ 3 ఏంటండి, r వాల్యూ, r ఈజ్ ఈక్వల్ టు
1. సో 0 అయిపోయింది, 1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 2. ఆర్ ఈక్వల్ టు 2 అయితే, ఆర్ ఈక్వల్ 2 అయితే, సో ఫస్ట్ మళ్ళీ మనం ఏమేమి చెక్ చేయాలి? n+2 n+4. n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్, కాబట్టి 3q ప్లస్ ఆర్ ఈజ్ 2. 3q ప్లస్ ఆర్ 3 గుణించడానికి 2 కలిపినాము. 3 గుణించడానికి 2 కలిపితే ఖచ్చితంగా ఇది 3 చేత భాగించబడదు. దిస్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో 2 ఈజ్ యాడెడ్ టు ద మల్టిపుల్ ఆఫ్ 3. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. n అయింది కాబట్టి నెక్స్ట్ n+2. n+2 ఈజ్ ఈక్వల్ టు, సో n వాల్యూ ఈజ్ 3q ప్లస్ 2. సో n అంటే 3q ప్లస్ 2. సో nకి 3q ప్లస్ 2 రాసినాము. మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు యాడ్ 2, 2 కలపాలి. మళ్ళీ ప్లస్ 2 చేస్తే మనకు ఇది ఏమవుతుందంటే 3q ప్లస్ 4. 3q ప్లస్ 4 దీన్ని నేను ఏం రాయొచ్చు అంటే 3q ప్లస్ 3+1గా రాయొచ్చు. లేదా ఇక్కడనే కూడా డైరెక్ట్గా మీరు చెప్పచ్చు q 3q ప్లస్ 4 ఈస్ నాట్ డివిజిబుల్ బై 3 అనేసి. ఇక్కడ మళ్ళీ నేను 3 కామన్ తీసుకున్నట్లయితే 3 ఆఫ్ q ప్లస్ 1 ప్లస్ 1. సో ఈ రెండింటిలో 3 కామన్ తీసుకుంటే q ప్లస్ 1 వస్తుంది, ఆ ప్లస్ 1 సపరేట్గా ఉంటుంది. మళ్ళీ 3 గుణించడానికి 1 కలపబడింది అనమాట. సో ఇప్పుడు 3 చేత భాగించినట్లయితే మనకు 1 శేషం వస్తుంది, కాబట్టి ఇది 3 చే భాగించబడదు. నెక్స్ట్ n+2 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ n+4. n+4 వాల్యూ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? n వాల్యూ వచ్చి ఇక్కడ 3q ప్లస్ 2. n అంటే 3q ప్లస్ 2 రాసినాము, ప్లస్ 4 ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ 4. అప్పుడు ఏమవుతుంది? ఇది ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 6. 2 + 4 6 అయింది. దీన్ని నేను 3 కామన్ తీసుకున్నట్లయితే 3 ఆఫ్ 3 వెళ్ళిపోతే ఇంకా q ప్లస్ 2 ఉంటుంది. సో చూడండి ఇప్పుడు 3 ఆఫ్ q ప్లస్ 2. సో 3 ఆఫ్ q ప్లస్ 2 ఇంకేం మిగలలేదన్నమాట. కాబట్టి దిస్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3. కాబట్టి ఇది 3 చేత భాగించబడును. సో ఈ కేస్ థర్డ్ కేసులో చూసినట్టయితే n భాగించబడదు, n+2 కూడా భాగించబడదు, n+4 భాగించబడుతుంది. సో ప్రతి కేసులో కూడా మనకు ఒక్క వాల్యూ మాత్రమే మనకు భాగించబడుతుంది అన్నమాట 3 చేత. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ ఏ ధనపూర్ణ సంఖ్య n, ఎటువంటి ధనపూర్ణ సంఖ్య అయినప్పటికీ కూడా n+2 n+4లలో ఏదైనా ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుంది. For any positive integer n, only one among the values n, n+2 and n+4 is divisible by 3. That's it. ఫస్ట్ టైం వింటున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కొంచెం కన్ఫ్యూషన్గా, కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఒక 2-3 టైమ్స్ వినండి, రైట్ అండ్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఆ ప్రాబ్లమ్స్ ఎంత మాత్రమైనా మీరు నేర్చుకోగలరు. గుడ్ లక్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.